అగో పద్ధతికి పంజాబ్ డ్రెస్ వేసినట్టున్న ఆ మహిళను చూసిర్రా? ఆమె కడుపు నిండా మధ్యంతా ఆగిందట. నెత్తిల మందు ఎట్టెట్లా తిరుగుతుంటే అట్లట్లనే హైవే మీద హంగామా చేసింది. చీకట్ల పోతున్న కార్ల నాపుడు, ఆ వీటికి అడ్డం తిరుగుడు, నిలబడు. ఎవరో పిచ్చిది ఉన్నట్టుంది అని మెల్లగా ఫోన్ పోతుంటే అద్దం మీద గుద్దుతా అని బెదిరించుడు మామూలు హంగామా కాదు. ఆ రూట్లో పోతున్న కార్లు బండ్ల ధమాక్ మొత్తం తిన్నదట. ఈమె ఎవరో ఇట్లా చేయబట్టే ఎవల కార్లు లేనట్టు పోయి మా కార్లనే ఆపాలనా అని ఆ రోడ్డు మీద పోతున్న కార్లోళ్ళు బండ్లోళ్ళు బాధ చెప్పరాదు. ఎవరన్నా పోయి ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు అంటే నీకెందుకు, నీతో వంటి నువ్వు పో అని మంచిగా చెప్పేటోళ్ళ మీదికే మరలవాడుకుంటా మాలాస్క సేపే మస్తు ఆగం చేసిందట. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుంటే మందు తాగుట్లా కూడా కొందరు పోటీ పడి రాణిస్తున్నట్టే ఉండరు కదా. ఎవరివయా అర్ధరాత్రి ఆడామె రోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పింది. ఆడామె రోడ్డు మీద నడుచుడే కాదు, మందు తాగిన మహిళ సడకు మీద సర్కస్ స్పీడ్లు చేసేంత స్వాతంత్రం వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకీ ఇది ఎక్కడికి వచ్చిందో చెప్పలేదు కదా, బెంగళూరు దిక్కేలి.